హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి హెల్దీ కారప్పొడి అయితే చూపిస్తానండి. అది కూడా కాకరకాయలతో. దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఒక గుప్పెడు పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ పల్లీలు కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు మినప్పప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ మీరు ఒకేసారి ఇలా వేసి వేయించుకున్నా పర్లేదు, లేకపోతే దేనికి దానికి సపరేట్గా వేయించుకున్న పర్లేదండి, మీ ఇష్టం. నేనైతే ఒకేసారి ఇలా వేయించుకుంటున్నాను. తర్వాత ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే ఒక గుప్పెడు అవిసె గింజలు, ఇవన్నీ కూడా వేసి మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారే వరకు. నేనైతే ముందుగానే కాకరకాయలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే సరిపడినంత ఉప్పు వేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోండి. అవి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ బాగుంటుంది. ఇలా నేను ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నానండి కాకరకాయ ముక్కలు. ఇప్పుడు సేమ్ కడాయిలో ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఈ కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి కదా. ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసి మంచిగా వేయించుకోవాలండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా వేయించాలి. ఇలా చేసుకుంటే కాకరకాయలు కూడా చేదేమి ఉండవండి, చాలా బాగుంటుంది కారం అయితే. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే చల్లారిపోయినాయండి. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే అవి కొంచెం మనకి పలుకులు తగులుతూ ఉంటాయి, బాగుంటుంది. ఇలా కాకరకాయలని మంచిగా అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలండి, మాడిపోకూడదు. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ మిక్సీ చేసుకున్న కారపొడి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాకరకాయల్లో కారం వేసి కలుపుకోవడమేనండి. కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలు కాకరకాయ కర్రీ అయితే తినరు, కానీ ఇలా కారంగా చేస్తే తింటారు. నేను కారం చేసి తెచ్చానో లేదో, మా పెద్ద పాప అయితే అమ్మ నేను కారం అన్నం వేసుకు తింటానని చెప్పి, నేనే టేస్ట్ చూసి చెప్తానని చెప్పి తనే వేసుకొని టేస్ట్ అయితే చూసిందండి. చాలా బాగుందని చెప్పింది. ఇలా అయితే బాగుంటుందండి కారం. మనం ఇడ్లీలోకైనా నంచుకోవచ్చు కారం పొడి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి మనకి నిల్వ కూడా ఉంటుందండి.
మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.